హైదరాబాద్ అనే సముద్రంలో మేము నార్మల్గా చిన్న ఎక్కడనో ఉండే, అట్లాంటిది ఇప్పుడు నిర్మల్లో అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఆర్డర్స్ తీసుకోవడం. ఆ టూల్ షాప్ నుంచి ఆర్డర్ షాప్గా మారిన తర్వాత నవీన్ అన్నకి ఒక ఐడియా వచ్చింది. కస్టమర్ చెప్పాను కానీ మమ్మల్ని నమ్మి ఒక క్లయింట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఐటమ్ ఎక్కడ చేయాలో మాకు ఐడియా లేదు. సో ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్. సో ఆ ఐటమ్ కోసం అన్న అటు ఇటు తిరుగుతుండగా తెలిసిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఒక వర్కర్ని పరిచయం చేసిండు. అది మా లైఫ్లో టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా మొత్తం నవీన్ గోల్డెన్ రోజ్ మేము ఇక్కడ కూర్చున్నామా అంటే ఆ రోజు అతను చెప్పిన అడ్రస్ మాకు ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో అతను అడ్రస్ చెప్పి పలానా ప్లేస్కి వెళ్తే నీకు పని అయిపోతుంది అని చెప్పి చెప్పిండు. సో అక్కడ నవీన్ అప్పుడు ఒక చిన్న 10 grams ఐటమ్ ఆర్డర్ పడితే ఆ లాకెట్ చేయించడానికి మా నిర్మల్ నుండి హైదరాబాద్ ట్రావెల్ చేసి అది కూడా ఆ జిరాక్స్ సెంటర్లో ఆ జిరాక్స్ తీసుకొని అప్పుడు వాట్సాప్ కానీ ఏం అవైలబుల్ లేకుండే. సో అట్లాంటిది మనం హైదరాబాద్ వచ్చి వర్కర్ దగ్గర చేయించి మళ్ళీ ఐటమ్ని తీసుకెళ్ళి అట్లా ఒక 3-4 years కంటిన్యూగా డే బై డే జర్నీ చేస్తుండే. అన్న అయిపోయిన తర్వాత నన్ను కూడా కాలేజ్లో ఉంటే అరే నువ్వు వెళ్ళి డెలివరీ చేయరా, కూకట్పల్లి వెళ్ళరా, ఇటు వెళ్ళరా, అటు వెళ్ళరా అని చెప్పి అన్న కూడా చెప్తుండే. సో అట్లా చేస్తూ ఉండగా అన్నయ్య అన్నాడు, అరే అట్లా ఒక స్టెప్ తీసుకుందాం, హైదరాబాద్లో నువ్వు ఒక షాప్ తీసుకో మెయిన్ రోడ్కి. సో చెప్పగానే నేను వెతకడం స్టార్ట్ చేశానండి. ఒక షటర్ ఉన్న షాప్ చూసామండి. అప్పుడే మాకు 2017లో ఈ షాప్ జస్ట్ 5,000 రెంట్తో స్టార్ట్ చేసిన షాపు. ఆ షాప్తో స్టార్ట్ అయిన నా జర్నీ అప్పటికి లాకర్ కానీ గోల్డ్ కానీ మెటల్ కానీ అసలు క్యాటలాగ్స్ కూడా లేకుండా అండి హానెస్ట్గా. సో ప్రతి ఒక్క రోజు డిఫరెంట్ కొత్తనే అనిపిస్తుండే. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock వరకు వెళ్ళిపోతుండే. ఒక్కళ్ళు ఇద్దరు వస్తుండే అంతే. ఇక్కడ ఎందుకు షాప్ పెట్టినరా అని చెప్పి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చిన్న స్టార్ట్ అయ్యి మమ్మల్ని ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయడము, స్టెప్ బై స్టెప్ అన్నయ్య కూడా రావడం వీక్లీ చిన్న షాప్ తోటి ఈరోజు ఇంతమంది క్లయింట్స్ కి ఇన్ని కేజీస్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి. ప్రతి కస్టమర్ ఇచ్చిన మా సపోర్ట్ కానీ ఆ సపోర్ట్ తోటి తెలియకుండానే ఇప్పుడు 10 మందిలో 10 హైదరాబాద్ అనే సముద్రంలో మేము నార్మల్గా చిన్న ఎక్కడనో ఉండే, అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అని గుర్తించే స్టేజ్కి అయితే వచ్చినాం. ఇప్పటికీ ఆ దేవుడి దయ వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.